Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Anjaneyulu Chavagaru with us. Hello, sir. Hi. How are you? Fine, ma'am. Tinnitus అంటే ఏంటి? అది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? Tinnitus అంటే ఏంటంటే presence of sound in ear in absence of external sound. అంటే మనకి బయట సౌండ్ లేకుండా మనకి పేషెంట్ కానీ మనిషి కానీ ఏదన్నా చెవులో సౌండ్ వస్తుంది బ్రెయిన్లో, దాన్ని మనం టినిటస్ అంటాం. అంటే బయట చూస్తే అసలు ఏమి ఉండదు, కానీ చెవులో సౌండ్ వస్తుంటుంది. ఇది ఇప్పుడు చాలా ఎక్కువైందండి. కంపారిటివ్గా ఓల్డెన్ డేస్తో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఎందుకంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే బోత్ మన పర్సనల్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ఎన్విరాన్మెంట్లు చేంజ్ అయినాయి. వీటన్నిటి నుంచి ఏమవుతుందంటే మన చెవులో ఈ టినిటస్ ప్రాబ్లం వస్తుంది. టినిటస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ కావటం, డిస్టర్బ్ కావటం. అది బ్లడ్ ఫ్లో ద్వారా అయినా కావచ్చు, బ్లడ్ ఫ్లో తగ్గినా కూడా సెల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. అలానే ఫిజికల్ డ్యామేజ్ కూడా కావచ్చు. ఫిజికల్ అంటే కంటిన్యూస్గా ప్రెషర్. అంటే ఇయర్ఫోన్స్ పెట్టడం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టినిటస్ సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా రావడానికి, ఎక్కువ మంది సఫర్ కావడానికి కారణాలు 3. ఒకటి ఏంటంటే కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్. అది మన హెడ్సెట్ బ్లూటూత్ అయినా కావచ్చు, బయట ఉండే మిషనరీ సౌండ్ అయినా కావచ్చు, లేదా మనం ఇంట్లో వాడే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ టీవీలు కూడా మనం కంటిన్యూస్గా ఎక్కువసేపు చూస్తున్నాం. సో అలానే బయటకు వెళ్ళినా కూడా ఆటోమొబైల్ వెహికల్, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో చూస్తే, అంటే ఆల్మోస్ట్ మనం ఎక్సెప్ట్ స్లీపింగ్ టైం తప్పితే ఎప్పుడు ఒక రకమైన సౌండ్కి ఎక్స్పోజ్ అవుతానే ఉన్నాం. ఓల్డెన్ డేస్లో ఇట్టు ఉండేది కాదు. ఎవరన్నా మనుషులు మాట్లాడేవాళ్ళు, కాసేపు ఎప్పుడో టీవీ చూసినా కూడా వారానికి ఒకసారి చిత్రాలహరి ఏదో చూసేవాళ్ళు. ఎప్పుడన్నా రేడియో అన్నా కూడా పాటలు, ఆ ప్రోగ్రామ్ వచ్చే 1 hour, హాఫ్ అన్ అవర్ వినేవాళ్ళు. కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్ అనేది లేదు. కానీ వాళ్ళు చూస్తే మనకి కొన్ని ఇష్టమైన వాటి కోసం, కొన్ని మనకు అనవసరం అనుకున్నా కూడా మనం కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఇష్టమైన ఏంటి, మనం పాటలు వింటాము అలాంటివి. ఇష్టం లేని ఏంది, కంటిన్యూస్ ఆటోమొబైల్ నాయిస్ అనుకోండి, చుట్టుపక్కల ఉన్న మిషనరీ అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మన ఇంటి పక్కన అపార్ట్మెంట్లో చూసినా కూడా పైన కింద ఎప్పుడు ఏదో ఒకటి కార్పెంటర్ వర్కో ప్లంబర్ వర్క్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు టీవీలో కూడా మన కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ రావడం, ఇది కాదు అది, అది కాదు ఇది. సో వీఆర్ బిజీ విత్ కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్. అదొకటి. ఓల్డెన్ డేస్లో మనకు అసలు ఏసీలు ఉండేవి కాదు. కోల్డ్ వెదర్ అంటే చలికాలం తప్పితే మిగతా టైంలో ఉండేది కాదు. కానీ వాళ్ళు చూసినట్లయితే త్రూఅవుట్ ద ఇయర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏసీ రూమ్లోనే ఉంటున్నాం. ఏసీ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు కోల్డ్ వెదర్. మనం చల్లగా పెట్టుకుంటాం మన బాడీ కంఫర్ట్ కోసం. దానివల్ల ఏమవుతుందంటే ఈ చల్లటి వాతావరణానికి మన లోపల చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయిపోతాయి. అక్లూజన్ అంటాం. ఈ అక్లూడ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గి మన లోపల చెవి కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకనే ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళు, చలిగాలి పోతే మఫ్లర్ కట్టుకునేవాళ్ళు, మంకీ క్యాప్లు పెట్టుకునేవాళ్ళు. బేసిక్గా వాళ్ళకి తెలుసో తెలియకో దే ఆర్ డూయింగ్ గుడ్, దే డన్. కానీ ఇవాళ మనము అలా చేయలేకపోతున్నాం. ఎందుకంటే కంటిన్యూస్గా మన బాడీ కూడా కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవుతా ఉన్నాం. దానికి కూడా మన బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. సో దీనివల్ల మన లోపల చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ అక్లూడ్ అయిపోయి బ్లడ్ ఫ్లో తగ్గి లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మూడోది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ రేట్లు ఎక్కువ ఉంటాం. ఇవాళ చూసినట్లయితే మల్టిపుల్ రీజన్స్ కంటిన్యూస్గా మనకి ఎన్విరాన్మెంట్, సొసైటీలో ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఒకరోజు కరోనా అంటున్నారు, ఒకరోజు రెస్పిరేటరీ, ఇంకొక రోజు ఇంకోటి అంటున్నారు. సో ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద ఇయర్ ఎక్సెప్ట్ పీక్ సమ్మర్ తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక వైరల్ వేవ్ వస్తూనే ఉంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్లో ఏమైందంటే ఈ మన లోపల చెవులో ఉన్న సెల్స్, అంటే ఇన్నర్ ఇయర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, బ్లడ్ ఫ్లో తగ్గిద్ది, అక్లూజన్ వస్తుంది. సో ఇప్పుడు యూజువల్గా ఇప్పుడున్న పరిస్థితి ఓల్డెన్ డేస్ చూసామనుకోండి, ఓల్డెన్ డేస్లో ఈ 3 ఫ్యాక్టర్స్ ఏవైతే 3 మనకి ప్రాబ్లమ్ను క్రియేట్ చేస్తున్నాయి, లోపల చెవులు డ్యామేజ్, టినిటస్ ప్రాబ్లం, అవి ఎప్పుడు ఉండేవి కాదు. ఏదో ఉంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉండేది, చల్లటి వాతావరణం ఒక సీజన్లో ఉండేది, సౌండ్ అనేది అసలు ఉండేది కాదు. ఇవాళ ఏమవుతుందంటే మనము ఈ 3టికి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతున్నాం. చల్లటి వాతావరణం, నాయిస్ ఎక్స్పోజరు, బై ఫోన్ ఆర్ డిఫరెంట్ రీజన్స్, అండ్ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ 3 ఒకదానికి ఒకటి యాడ్ అయ్యేటప్పటికి ఇంకా సివియరిటీ పెరిగిపోతుంది. అది రికవరీ వచ్చే ఛాన్స్ కూడా లేకపోతుంది. ఎందుకంటే 3 కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఒకేసారి వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఇప్పుడు చాలామందిలో టినిటస్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, హీరింగ్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, ఒట్టిగో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, డిజీనెస్, ఇవన్నీ కూడా ఇవాళ చూసినట్లయితే ఓల్డెన్ డేస్లో
ఎల్డర్ పీపుల్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ యంగరు టీనేజర్స్లో కూడా వస్తున్నాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్. సో దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా చేసుకోవాలనేది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు మన సర్కమ్స్టెన్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవటం ఇంపార్టెంట్. హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ సరౌండింగ్స్. సో వీటి వలన మనం ఈ టిన్నిటస్ ప్రాబ్లం తగ్గించే అవకాశం ఉంటుంది. టిన్నిటస్ ఎప్పుడైనా వచ్చినట్లయితే మటుకి డిలే చేయొద్దు, ఇమ్మీడియట్గా వెళ్ళి డాక్టర్ చూయించుకోండి. ఎందుకంటే యూజువల్గా టిన్నిటస్ ప్రాబ్లమ్స్కి మనం 5 days 1 weekలో ట్రీట్మెంట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రికవరీ అయ్యింది. ఆ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయొచ్చు, సెల్ డ్యామేజ్ని కూడా రికవరీ చేయొచ్చు. అదే 15 days 20 days 1 month దాటిందంటే చాలా డిఫికల్ట్, చాలా తక్కువ మందికి అది రికవరీ అయ్యింది. ఎందుకంటే అప్పటికల్లా సెల్స్ కొన్ని పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి. అలానే బ్లడ్ వెజల్స్ కూడా అక్లూడ్ అయినాయి, కొన్ని ఓపెన్ కావు తర్వాత ట్రీట్మెంట్ తోటి. సో దానివల్ల ఎవరికైనా కూడా హియరింగ్ లాస్ ఉన్నా, టిన్నిటస్ ఉన్నా, ఇమీడియట్గా వట్టిగా ఉన్న అక్యూట్ అటాక్లో కనుక మనం ఇమీడియట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే, ట్రీట్మెంట్ ఇస్తే వాటిని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఇవే అని ఎలా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తుంది మనకి? దేని గురించి? టిన్నిటిస్ అని. టిన్నిటస్ ఈజ్ సిమ్టమ్ అండి. ఇప్పుడు మనకి నొప్పి వస్తుంది జాయింట్లో ఆర్ బాడీలో, నొప్పిని ఎట్లా అంటాము, అట్లానే సౌండ్ టిన్నిటస్ అంటాం. దట్ ఈస్ నాట్ సైన్, దట్ ఈస్ సిమ్టమ్. మీకు చెవులో వచ్చే సౌండే టిన్నిటస్ అన్నమాట. దానికి సైన్స్ టిన్నిటస్ ఎందుకు వచ్చింది అనేది డాక్టర్ విల్ ఎవాల్యుయేట్. ఓకే, మనకి సౌండ్ వినిపించినట్టు ఊరికే ఎక్కడ ఏ సప్పుడు లేకున్నా కూడా మనకి ఊరికే సౌండ్ చెవులో తిరుగుతున్నట్టు అనిపిస్తే వి నీడ్ టు అప్రోచ్ యూ. ఇమ్మీడియట్గా అప్రోచ్ కావాలి, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది రికవరీ అయితే. ఏమాత్రం డిలే చేసినా కూడా రికవరీ చేయడం చాలా కష్టం. దాని తర్వాత పేషెంట్ కూడా సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. చాలామంది వస్తారు, ఏమంటే ఈ సౌండ్ నుంచి మేము ఏం పని చేయలేం అంటే. యాంగ్జైటీ కూడా ఇంకా అనదర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అయింది. అబ్నార్మల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏమైంది, అబ్నార్మల్ ఫైరింగ్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. ఏదైతే మన బాడీలో ఎక్కడ డిస్టర్బ్ అయినా కూడా యాంగ్జైటీ పీపుల్ నొప్పి ఉంటే నొప్పి ఎక్కువ అయింది, టిన్నిటస్ ఉంటే ఏది మనకుంటే గ్యాస్ ఉంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ. సో ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే స్ట్రెస్ అనేది అబ్నార్మల్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. సో ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువైద్ది అనమాట. సో ఎప్పుడూ కూడా దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఇమ్మీడియట్గా దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్గా మనకు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే.